హరహర మహాదేవ శంభో శంకర. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 23వ అధ్యాయము. కావేరీయందు పురంజయుడు కార్తీక వ్రతము చేయుట. అగస్త్యముని పల్కెను, అత్రిమునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయముందిన తరువాత ఏమి చేసెనో నాకు తెలియజెప్పుము. అత్రి అప్పుడు పలికెను, శత్రుబాధారహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాదియు, సదాశుచియు, ధాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు, వేదములందు, శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమచంద్రుడు జనకుల వలె స్త్రీప్రియుడు, సూర్యుడు వలె చూడసఖ్యము కానివాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములను జయించిన వాడును, కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపచేసుకుని వాడై ఉండెను. ఇట్టున్న పురంజయునకు విష్ణుసేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే, ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచట శ్రీరంగమును దివ్యక్షేత్రము ఉన్నది. అచట శ్రీరంగనాథుడు వసించియున్నాడు. కాబట్టి సంసారచ్ఛేదనమును చేయువాడగు శ్రీరంగనలియుని సేవించమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగమును చేరెను. కార్తీక మాసమంతయు అచట ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడైన శేషసాయినైన విశ్వమంగళుడైన శ్రీరంగనాథస్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణ కృష్ణ అని గానము చేయుచు, గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు, విష్ణు పూజాపరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యా పట్టణమును చూసెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగినదియు, దృఢముగానున్న ప్రాకారములు తోరణములు కలిగినదియు, దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగినదియు, అగడ్తలు కలిగినదియు, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు, గృహగోపురముల వెంట వీధులు కలిగినదియు, అనేక వర్ణములు కల పతాకములు గలదియు, వాయువు చేత చలింపజేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు కలదియు, అనేక దేశవాసులతో కూడినదే ఉండెను. అచ్చట బ్రాహ్మణులు, సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు, శత్రు సైన్య భేదకులు, వైశ్యులు, సర్వరత్నధాతలు, శూద్రులు, సర్వసంపదలను అనుభవించువారు. అచ్చట స్త్రీలు సుందరులను, హంసల వలె ఏనుగుల వలె నడుచువారును, చెవుల వరకు నుండు విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుము గలవారును, బలిసి లావుగానున్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితులుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను, సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడియున్నవారును, నిత్యమానందయుక్తులు, మదోన్మతులును, సమస్త స్త్రీ గుణభూషితులై చూచుటలోను మాట్లాడుటలోను బహునేర్పరులై సభలలోను రాజమార్గములలోను రచ్చలలోను ఆటలాడుచుండివారై ఉండిరి. అచట కులస్త్రీలు గుణవంతులై సర్వాభరణభూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి. ఓ అగస్త్యమునీంద్ర, అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును చూచి సంతోషించెను. యథా రాజా తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలను న్యాయమందే ఉందురు కదా.
పురజనులందరూ రాజు వచ్చుటను విని వేలు గూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు కలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమును అవలంబించి కార్తీక వ్రతమును విడువగా చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసుకుని దానిచేత వైకుంఠలోకవాసియే సుఖముగా ఉండెను. అగస్త్యమునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును చేయువాడు పరమపదమును పొందును. అవసమై చేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చినదియు కలికల్మష నాశకార్యునునైన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపచేసుకుని పునరావృత్తిరహితమైన మోక్షమును పొందును. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 23వ అధ్యాయం సమాప్తం.